విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 5వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా నవరాత్రుల్లో మహాచండీ అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరికలు నెరవేరడంతో పాటు రక్షణ లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో 5వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్ లీలా నడి తెలుసుకుందాం. లీలా, దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు 5వ రోజు, సో అమ్మవారి అవతారం అలాగే ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి వివరించండి. థ్యాంక్ యూ నీలిమా. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు 5వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీదేవి రూపంలో ఉన్నటువంటి తల్లిని దర్శించుకునేందుకు ఉదయం 4 గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. అయితే దసరా నవరాత్రులు 4 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరిగే ఈ రోజు 5వ రోజు కూడా శ్రీ మహాచండీదేవి రూపం అలంకారంలో ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. నిన్న ఆదివారం కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడం అయితే జరిగింది. ఈ రోజు ఆ తల్లిని దర్శించుకునేందుకు కూడా అంతే ఇదిగా వస్తున్నారు. ఎందుకంటే శ్రీ మహాచండీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారు చంద్రుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముందుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. నవరాత్రులలో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతం చెబుతుంది. అటువంటి సందర్భంలో 5వ రోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉన్నది. చాముండేశ్వరి దేవి ఆరాధన వల్ల మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక చక్రంలో కుజ దోషం, కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు, కుజ రాహు సంబంధ వంటి దోషాలు కూడా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవి నవరాత్రులలో పంచమి రోజున పూజ చేసుకున్నటువంటి దేవి ఆరాధన విశేషమైనటువంటి ఫలితమిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈ రోజు మహాచండీదేవి రూపంలో ఉన్నటువంటి తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దేవీ నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఆశ్వీజ శుద్ధ పంచమి దేవీ నవరాత్రుల్లో ఈ రోజు ఎంతో విశిష్టమైనది. అలాగే అమ్మవారి అలంకరణ అంతే విశిష్ట చెందింది. గ్రహ దోషాలు పోగొట్టేటటువంటి చండీదేవి పూజ చేసినట్లయితే కుజదోష, కాలసర్ప దోష, రాహుకేత దోషాలు కూడా పోతాయని చెప్పి భక్తుల విశ్వాసం. అలాగే దేవి నవరాత్రుల్లో పంచమి రోజున కూడా చండీదేవిని ఆరాధనతో పూజిస్తే సత్ఫలితాలు పొందుతాయని, గ్రహపీడలు తొలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు సైతం చెబుతూ ఉంటారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా అమ్మ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిశక్తి సతపాలయమమాం అంటూ కూడా అమ్మను ప్రార్థిస్తే సమస్త గ్రహ దోషాలు పోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు అమ్మవారికి కూడా నీలి రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఎర్రని పూలతో కూడా ఆ తల్లిని పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహార, రవ కేసరిని కూడా ఈ రోజు అమ్మవారికి నైవేదనగా సమర్పిస్తారు. అందుకే ఈ రోజు తల్లిని ప్రధానంగా వచ్చేటటువంటి భవానీలు సైతం, అంటే దూర భారాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటా ఉంటారు. అయితే చూడొచ్చు, ఇక్కడ ప్రధానంగా వచ్చేటటువంటి భక్తులకి కూడా యంత్రాంగ పోలీసు డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. వచ్చేటటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ ని సైతం ఎక్కడికక్కడ పరీక్షించడం, వచ్చేటటువంటి భక్తులకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కల్పిస్తున్నారు. క్యూ లైన్ లో వచ్చేటటువంటి భక్తులకి ప్రధానంగా 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయలతో పాటు ఉచిత దర్శన మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను ఆదివారం కావడంతో 2 లక్షల పైచిలుకు భక్తులు రావడంతో
ఈ రోజు కూడా ఎక్కువ శాతం భక్తులు వస్తారన్న అంచనాతో ఇప్పటికే అనంతపురం కడప నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఎస్ఐ ట్రైనింగ్ లో ఉన్నటువంటి పోలీసుల్ని కూడా సుమారుగా 50 మందిని వరకు కూడా రాత్రి అయితే ఇంద్రకీలాద్రికి తీసుకురావడం అయితే జరిగింది. వాళ్ళందరినీ కూడా వివిధ ప్లేసెస్ లో కూడా వాళ్ళకి డ్యూటీస్ అయితే నిర్వహణకి వాళ్ళ డ్యూటీస్ కూడా వేయడం అయితే జరిగింది. ఎందుకంటే అడుగడుగున పోలీస్ బందోబస్తుతో వచ్చేటటువంటి సామాన్య భక్తులకి పెద్దపీట వేసే దిశగా కూడా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాళ్ళకి గైడ్ లైన్ అంటే 500 రూపాయల క్యూ లైన్ ఎటుకి వెళ్ళాలి, 300 రూపాయల క్యూ లైన్కి ఎక్కడి నుంచి వెళ్ళాలనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు వారికైతే గైడ్ లైన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వృద్ధులు వికలాంగులకి కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలని పున్నమి ఘాటి వద్ద నుంచి వేశారు. వారికి కూడా సమయం 3 గంటల నుంచి 4 గంటల సమయాన్ని టైం స్లాట్ ప్రకారం వచ్చిన వాళ్ళకి ఇక్కడ పోలీస్ సేవాదళ వాళ్ళు, అలాగే భవానీ సేవాదళ వాళ్ళు, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి సేవ చేస్తున్నారు. అలాగే సిద్ధార్థ కాలేజ్ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వచ్చి పాల్గొని వచ్చేటటువంటి వృద్ధులకి వికలాంగులకి ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో లేజర్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనకి కృష్ణా హారతులను ఇవ్వడం, కృష్ణా హారతుల తర్వాత మనకి ఉన్నటువంటి ఏదైతే ఉందో శనీశ్వరుని ఆలయం వద్ద కూడా లేజర్ షోని ఏర్పాటు చేశారు నీలిమ. ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి దూర భారాల నుంచి వచ్చే భక్తులకి కూడా లడ్డు ప్రసాదాలు, కేశఖండనశాల, ఇటు పున్నమి ఘాట్లో జల్లు స్నానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు నీలిమ. థ్యాంక్ యూ లీలా.